కావున ముందునైనా కదిలేసుడున్న ఎగిసిపడుతున్న ఏరు కదిలేసుడున్న సేపములగిపోతదా కదిలేసుడున్న సేపైతమానుడా వంతనేది లేకున్నా మనసు పరుగు ఆగునా వంతనేది లేకున్నా మనసు పరుగు ఆగునా ఇప్పుడు సారు బురదల పుట్టిన పద్మము చుట్టూ నీరు ఎటునున్న నింగినున్న వెన్నెలొచ్చి తనను కలువకుంటదా మట్టిని కంటికి కనపడకున్నా వీసే గాలి నిజం వీరులు వినలేకున్నా అవని పరుగు నిజం వీరులు వినలేకున్నా అవని పరుగు నిజం ప్రతి తనువులదానున్న సూర్యుని నిజం మన తాపమునది నించే గంగా పొదుగు నిజం నిజాలకే మసిపూసే మతమెప్పుడు కాదు నిజం ఇది నేరుగా పంట నాది కవితవరకు నాది జిడ్డు కృష్ణమూర్తి అన్నాడు విగ్రహాలు సంకేతాలు గొప్ప నిర్దిష్టమైన లక్ష్యాలు పురాణ వాక్యాలు ఇవన్నీ సత్యానికి ప్రతిబంధకం ఇవన్నీ నీవనుకున్న దేవుడు స్వర్గము నరకము ఇస్లాము క్రైస్తవం ఇవన్నీ కూడా నీ మానవుడి యొక్క ఇంత చిన్న పురలో ఉంటారో రమణ మహర్షి కూడా ఏమంటున్నాడు కానీ దేశంలో ఆ తాత్విక స్థితిలో పిల్లలంతా ఏమైతారంటే ఏమైతారో చెప్పలేని స్థితిలో ఉంటుంది దేశాలు అట్లే ఉంది కూడదు కనుక మంచి మనిషి ఉండాలా మంచిగా ఉండాలా పరిమితత్వం ప్రశాంతం సాధ్యత్వం నీవు బతుకుతులను బతకనివ్వాలా బతకనిస్తే బాగుంటుంది ఆ బతకనించడానికి కోసమే ఏ కులం ఏ మతం కాదు గుణాన్ని పిల్లల బాబు కూర్చోని ఉరుకుతున్నాం తప్పైందా కూర్చోబిడ్డ ఎందుకంటే నేను ఇంత దూరం నా ప్రోగ్రాము నిన్న సూర్యదేవాలయ అరసవల్లిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 లక్షల ఇస్తగానే ప్రోగ్రాం పోయినా పైసల కోసం అంటున్నాను అంతా ఇస్తామని చెప్పి ఇచ్చినారు ప్రభుత్వంలో సాయి ఈవెంట్ నేను మీ దగ్గర ఊరికి ₹1 తీసుకోకుండా మీ దగ్గర వస్తే మీరు లేచి ఉంటారా అరసవల్లి సూర్యదేవాలయం దగ్గర నేను పాడనప్పా నా శాతకాలంటే కాదు సార్ ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ తమన్నా ఆయన తమనిస్తున్న వాళ్ళకి లక్షలకు ఆయనకు మంగిలికి ఇప్పించినారు నాకు డబ్బులు ఇస్తాను కాదు మీ లెక్క ప్రకారం ఇస్తానంటే సరే ఇచ్చేది నాకెందుకు వద్దని నేను ఈ పిల్లలందరూ కళాకారులకు అక్కడే పంచడం కలిగారు నేను మీ దగ్గర వస్తే మీకు ఏం తెలియక మీరు లేచి వస్తున్నారు మీకు కారణం నేనేం చేస్తాను అయితే పుట్టుక బట్టి కులమును బట్టి గుణమునెంచుట సరిగాదు కొన్ని జీవులను గొప్పవంటవు కొన్ని జీవులను అల్పమంటవు కొన్నింటిని భజించమంటవు కొన్నింటిని భుజించమంటవు కొన్నింటిని శుభశకునమంటవు కొన్నింటిని అపశకునమంటవు అన్ని జీవులకు మానవుడా నీవే అపశకునముగా ఏడంత ముక్కున్నది కదా ఎంత ఎత్తుకు ఎదిగితే వింత నేను శ్రీ వైష్ణవ సాంప్రదాయ గరుడ పురుషుని చాలా ఇష్టపడతాను ఏడంత ముక్కున్నది కదా ఎంత ఎత్తుకు ఎదిగితే వింత ఏడంత ముక్కున్నది కానీ నేను దాన్ని దేవుడుతాను ఆఖరికి పాపం దేవుడు చూసిన ఏడంత ముక్కున్నది కానీ ఏదో కోడి పిల్లలు గంపెడంత నోరున్న గాలిగా సింపి రూపము దాని
ఇంతకంత నోరుంటే గరిక పూసలే నవ్వుతున్నాయి. జీవులైనకి ఒకదానిని నీవు దేవుని వాహనం అంటావు కదా, మరి పరుగుల మోసే గాడిద ఎందుకు నరుడా నీవు చులకన చూస్తావు? ఈ భేద భావములు మనిషి తెచ్చినవి, ఆదిలోన ఏ భేదము లేదు, అదే కదా ఆనాటి వేదము. మల్లె ఓడ తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది.